ఎలా అనిపిస్తుంది గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చి 3 నెలల్లోనే మా యువతకి మెగా డిఎస్సి 16,000 పోస్టులు భర్తీ చేయటంలో మహా గొప్ప విషయం. చూడబోతే మొన్న విజయవాడలో మునిగిపోయింది దాదాపుగా. అలా ముప్పు ప్రాంతాలన్నీ కాపాడి వాళ్ళకి అవసరమైన వాటర్ కానీ ఫుడ్ కానీ పిండి దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారు పగలు కనుక రేయనక దగ్గరుండి వాళ్ళని కాపాడుకుంటూ వచ్చారు. ప్రభుత్వం నుంచి అదే అపోజిషన్ వాళ్ళు ఫుడ్ సరిగ్గా ఇవ్వలేదు, మొత్తం వాసన వస్తుందని ఇలాంటి కామెంట్స్ కూడా తీసుకురావడం జరిగింది కదా. సో దాని గురించి మీరు ఎలా స్పందిస్తారు? ఫుడ్ రాలేదనేది తప్పు విషయం, అది అబద్ధం. ఫుడ్ ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళింది. కాకపోతే అక్కడున్న వాళ్ళు ఒకరికి ఒక ప్యాకెట్ తీసుకోకుండా 4-5 ఎక్స్ట్రాలుగా తీసుకున్నారు. అంటే ఇప్పటికి మధ్యాహ్నానికి రేపు పొద్దున కానీ ఒక్కొక్కరు 10-5 ప్యాకెట్లు తీసుకున్నారు. తీసుకోవటం వల్ల కొంచెం ముందున్న వ్యక్తులకి అందలేదు. మళ్ళీ వెళ్ళి రిటర్న్ మళ్ళీ ఇచ్చారు. అంతే తప్ప అవన్నీ వైసీపీ వాళ్ళు చేస్తున్న మబ్బు పెట్టే మాయలు, ఈ సోషల్ మీడియాలో ఊదర కొట్టడాలు, అన్ని అబద్ధపు మాటలు, అబద్ధపు ప్రచారాలు. అస్సలు పట్టించుకునేది లేదు, అస్సలు లెక్క కూడా చెయ్యం. వాళ్ళ చిన్ని ఉన్నట్టు వెళ్ళిపోతాం. చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ లీడర్, విజన్తో ఉన్న ఒక నాయకుడు. ఆయనకంటే ఒక సబ్జెక్ట్ ఉంది. వీళ్ళలాగా దొంగ కేసులు పెట్టించుకొని దొంగ వ్యవహారాలు చేసే క్యాండిడేట్ అయితే కాదు. మీకైతే నమ్మకం ఉంది చేస్తారు.